అంతర్జాతీయ టీ20స్లో భారత్కు ఇతర జట్లకు మధ్య ఉన్న స్థాయి భేదం ఏంటో మరోసారి కనిపించింది. వరల్డ్ ఛాంపియన్ టీమిండియా ముందు పసికొండల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు పూర్తిగా తేలిపోయింది. ఫలితంగా ఏషియా కప్ టీ20 టోర్నీలో భారత్ భారీ గెలుపుతో సత్తా చాటింది. భారత బౌలర్ల దాటికి 79 బంతుల్లో యూఏఈ ఇన్నింగ్స్ ముగియగా లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత జట్టుకు 27 బంతులు సరిపోయాయి. ఛేదనలో బంతుల పరంగా భారత్కు ఇదే అతి వేగవంతమైన విక్టరీ. ఆసియా కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఘన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే చాప చుట్టేసింది. అలీషాన్, వసీం మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. యూఏఈ ఇన్నింగ్స్లో తొలి 21 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో 3 4లు, 1 6తో అలీషాన్ ఒక్కడే 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్లో కెప్టెన్ వసీం 3 4లు బాది 12 పరుగులు రాబట్టాడు. ఈ 2 సందర్భాల్లో మినహా యూఏఈ ప్రదర్శనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. భారత బౌలర్లు విజృంభించారు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో యూఏఈ బ్యాటర్లు పరుగులు చేయడంలో తీవ్ర తడబాటు కనిపించింది. సింగిల్ కూడా తీయడం కష్టంగా మారిపోవడంతో పాటు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 26 పరుగులకు ఒక వికెట్ కూడా కోల్పోని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తర్వాతి 32 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసిన టీం సగం వికెట్లు కోల్పోవడంతో స్కోరు 5 వికెట్లకు గాను 50 పరుగులకు చేరింది. అనంతరం తర్వాతి 25 బంతుల్లో మరో 7 పరుగులే చేసిన యూఏఈ జట్టు మరో 5 వికెట్లు చేజార్చుకుంది. ఇలా 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది ఆతిథ్య జట్టు. యూఏఈ విధించిన స్వల్ప లక్ష్యాన్ని చాలా వేగంగా ఛేదించింది భారత్. కేవలం 4.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి గెలిచింది. ఇందులో 4 4లు, 5 6లతో మొత్తం 46 పరుగులు వచ్చాయి. అభిషేక్ శర్మ 16 బంతుల్లో 2 4లు, 3 6లతో దూకుడుగా ఆడి 30 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ 9 బంతుల్లో 2 4లు, 1 6 సాయంతో 20 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 7 రన్స్ చేశారు. ఈ ఇద్దరు నాటౌట్గా నిలిచి మ్యాచ్ను ముగించారు. ఛేదనలో బంతుల పరంగా భారత్కు ఇదే అతి వేగవంతమైన విజయం. గతంలో 39 బంతుల్లో స్కాట్లాండ్పై లక్ష్యాన్ని ఛేదించింది భారత్. ఆసియా కప్లో సూర్యసేన శుభారంభం చేయడంపై టీమిండియా ఫ్యాన్స్లో ఆనందం వ్యక్తమైంది. बहुत अच्छा मैच था. आई थिंक वन थिंग यू शुड गिव इट टू यूएई के वो लोग का स्पिरिट बहुत जबरदस्त था और वो स्पिरिट बहुत जरूरी है. मैं यूएई में बॉर्न हुआ हूँ और मैं यूएई की पूरी सपोर्ट कर रहा था. ठीक है, टॉस जीत गए लेकिन ना बैटिंग करना चाहिए था. लेकिन ठीक है ना, बॉलिंग किया, अच्छा गेम था इन द स्पिरिट ऑफ यूएई एंड इंडिया. मुझे बहुत अच्छा लगा गेम. మ్యాచ్లో 4 వికెట్లు తీసిన కులదీప్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. ఇక భారత్ తన తదుపరి మ్యాచ్ను ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో ఆడనుంది. అబుదాబిలో నేడు జరిగే గ్రూప్ బి మ్యాచ్లో హాంకాంగ్, బంగ్లాదేశ్ జట్టు తలపడనున్నాయి.